నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పు డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి. ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. మీనరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి మేబీ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో, పార్ట్నర్స్తో కలిసి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, మీ మీద అనుకోకుండా కొంతమంది కావాలని క్రియేట్ చేసిన నెగటివిటీ కానివ్వండి, మీ పార్ట్నర్స్ మైండ్లో కొంచెం మీరంటే ఇంప్రెషన్ వేరేగా మారే అవకాశం కనిపిస్తుంది. మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం మీకు అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. మేబీ కొలీగ్స్తో కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, మీ టీమ్ లీడ్తో కావచ్చు. ఇలా మీరు పనిచేసే చోట అట్మాస్ఫియర్ అనేది మీకంత ఫేవర్గా అనిపించట్లేదు. అంతేకాకుండా కోల్డ్ వార్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మేబీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, సాలరీ ఇంక్రిమెంట్ విషయంలో కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వేరే ఎవరో కొన్ని పాలిటిక్స్ చేసి అవకాశాలు నాకు రానివ్వకుండా చేస్తున్నారు అనే విషయాల్లో కానివ్వచ్చు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని పోక్ చేస్తున్నట్టుగా, మిమ్మల్ని బ్లేమ్ చేసి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా అనిపించడం కానివ్వండి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు జనరల్గా ఎవరికన్నా చెప్పేటప్పుడు కాకుండా, ప్రాబ్లం ఎవరితో అయితే ఉందో వాళ్ళకి కాకుండా మిగతా అందరితో కూడా మీరు డిస్కస్ చేయడం వల్ల, మీరంటే నచ్చలేని వాళ్ళకి వేరే వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడారు, వాళ్ళని నెగిటివ్గా ఇక్కడ పోర్ట్రేట్ చేస్తున్నారు అనే విధంగా వేరే వాళ్ళకి మీ గురించి మీరేదో మాట్లాడినట్టుగా క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడండి. జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చాలా వరకు చేస్తూ ఉంటారు. అంటే మన ప్రయారిటీ తగ్గుతుంది, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మనం చెప్పే ఐడియాస్కి కూడా అంత ఆదరణ లేదు, లేదంటే మనం అసలు ఇక్కడ ఎందుకున్నాము అనేలాగా మీకే అనిపించడం, వేరే వాళ్ళ బిహేవియర్ అంత బాధాకరంగా ఉంటుందన్నమాట. దయచేసి అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అయితే చూసుకోండి. కొన్నిసార్లు ఈ జాబ్ చెయ్యాలా
లేకపోతే ఈ బిజినెస్లో ఉండాలా వద్దా, లేకపోతే జాబ్ చేయాలా వద్దా అనే డైలమాలో కూడా ఉంటారు. మీ పొజిషన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ఐడియాస్ కానీ, మీరు ఇచ్చే సలహాలు కానీ అవతల వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడం అనేది కొంచెం మిమ్మల్ని బాధించే విషయంగా చెప్పచ్చు. మేబీ ఆ బిజినెస్ నుంచి క్విట్ అవ్వాలనుకోవడం, ఆ జాబ్ మానేయాలనుకోవడం కూడా మానేసి ఎక్కడికన్నా కొద్ది రోజులు వెళ్దాము, మన ఎబిలిటీస్, మన స్కిల్స్ ఇంకా బాగా డెవలప్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి పీపుల్తో, సొసైటీతో కొద్ది రోజులు డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి డెసిషన్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకోండి. మేబీ ఏమన్నా కొంచెం చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది తన ఓన్ స్కిల్‌తో, పార్ట్నర్‌షిప్ కాకుండా తన ఓన్ స్కిల్‌తో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీషియన్స్ కానివ్వండి, ఎవరైనా బొటిక్స్ నడిపించేటోళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, షెఫ్ కానివ్వండి, ఇలా తన ఓన్ స్కిల్‌ని ఒక బిజినెస్‌గా మార్చుకుని దానిలో ఎవరైతే బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారో, మీరు మిమ్మల్ని బాగా ప్రమోట్ చేసుకున్నట్లయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇంకా మంచిగా మీరు జనాలకి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా బెటర్ అండ్ బెస్ట్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ టాలెంట్‌ని గుర్తిస్తారు, మీ బిజినెస్‌ని గుర్తిస్తారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, మీ సేల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా మీ రెస్పెక్ట్ కలుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్, మనీ అండ్ సేల్స్, ఎవ్రీథింగ్. మీరు ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం, మీ బిజినెస్‌ని కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి అది గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా సరే ఆడవాళ్ళకి సంబంధించి, మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ విషయాల్లో చాలా అనుకూలతలైతే కనిపిస్తున్నాయి. అండ్ ఆ శుభవార్తను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, యోగా, మెడిటేషన్, ఇలా ఏదైనా ఒక కోర్స్‌లో జాయిన్ అవ్వాలి, మెంటల్ టెన్షన్స్ నుంచి బయటికి రావాలి, ఈ జాయ్, ప్రాస్పెరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. గొడవలు పెట్టేవాళ్ళు, అలాగే గొడవలు క్రియేట్ చేసి పర్సన్స్ నుంచి బాగా దూరంగా ఉండాలి. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ఫోకస్ అంతా కూడా నా హెల్త్ మీదే నేను ఫోకస్ చేసుకోవాలి అనే విధంగా మిమ్మల్ని మీరు బాగా ఎన్హాన్స్ చేసుకునే పనిలో ఉంటారు. అలాగే కెరియర్ పరంగా కూడా మంచి మంచి ఆలోచనలు చేసి అన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంలో కూడా చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే కొన్ని ఒడిదుడుకులు చూస్తున్నారో వాళ్ళకి పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, ఎవరైతే కొన్ని ఒడిదుడుకులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని రీట్రీట్ సెంటర్స్ కానివ్వండి, కొన్ని స్పిరిచువల్ టూర్స్, ట్రిప్స్ కానివ్వండి చేసొస్తే బావుంటుంది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ థాట్స్‌తో, ఫ్రెష్ ఐడియాస్‌తో ఏదైనా స్టార్ట్ చేద్దాము, బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్.